నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు అట్టహాసంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ అంబేద్కర్ స్మృతి వనాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజానీకం అంటరానితనాన్ని రూపుమాపడమే లక్ష్యమన్న సీఎం జగన్ కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి తానేటి వనిత విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాలంటూ సూచన కోడికత్తి శ్రీను తల్లి అతని సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పలికిన టీడీపీ నేత బోండా ఉమా శ్రీను కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న షర్మిల బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారన్న ఏపీసీసీ నేత గిడుగు రుద్రరాజు ఇక డీటెయిల్స్ చూస్తే అంటరానితనంపై తిరుగుబాటు విప్లవం స్వాతంత్ర పోరాటాలకు ఉమ్మడి రూపమే మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. స్వాతంత్రం వచ్చిన 77 ఏళ్ల తర్వాత కూడా అలాంటి పరిస్థితులు వేర్వేరు రూపాల్లో ఇవాల్టికి ఉన్నాయని పెత్తందారీ పోకడలతో అంటరానితనం వివక్ష రూపం మార్చుకుని సంచరిస్తున్నాయని చెప్పారు. విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో దేశానికే తలమానికంగా నిర్మించిన రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల ఎత్తైన సామాజిక న్యాయ మహాశిల్పం విగ్రహాన్ని సీఎం జగన్ శుక్రవారం రాత్రి జాతికి అంకితం చేశారు. 37 సంవత్సరాల తర్వాత కూడా వేరు వేరు రూపాల్లో ఇవాళటికి ఉన్నాయి. అంటరానితనం రూపం మార్చుకుంది అంతే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అంటరానితనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు, దూరం పెట్టడం మాత్రమే అంటరానితనం కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. డబ్బులున్న పిల్లలకు, డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని, వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని బరితెగించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఈ రోజు కూడా ఈ అహంకారులు ఈ పెద్ద కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి తానేటి వనిత విడుదల చేశారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత విడుదల చేశారు. విజయవాడ మ్యూజియం రోడ్లోని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేఎల్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేఎల్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ అంటేనే మీ అందరికీ తెలుసు, మరి భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పేరు, పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ అందించే ఒక యూనివర్సిటీగా పేరుగాంచింది. మరి యూనివర్సిటీలో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలామంది నేను కూడా కొంతమందిని రికమెండ్ చేస్తూ ఉంటాను ఇక్కడికి, మా వాళ్ళకి సీట్స్ కేటాయించండి అని చెప్పి. నిజంగానే యాజమాన్యం కూడా మంచిగా స్పందిస్తూ వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన బ్రాంచెస్లో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఆ చదివిన పిల్లల ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. చాలా ఎడ్యుకేషన్ అంతా కూడా బాగుంటుంది, ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంటుంది, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగుంటాయని చెప్తూ ఉంటారు. మరి ఇంత చక్కటి యూనివర్సిటీలో ఈ రోజున పిల్లలందరికీ కూడా మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడం, వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయిన కేఎల్ ట్రిపుల్ ఫార్మాట్ని, అలాగే కేఎల్ మ్యాటు, కేఎల్ శాటు, కేఎల్ హ్యాట్ అనేది డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అలాగే మేనేజ్మెంట్ కావనండి, హ్యుమానిటీస్ అవనండి, ఇంజనీరింగ్ అవనండి, అలాగే సైన్సెస్ అవనండి, వీటిలన్నిటికీ కూడా ఇండియా వైడ్
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ 1 lakh పీపుల్ ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసి ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. సో ఆ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఇవాళ మన మినిస్టర్ గారి ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో వీటిలందరికీ కూడా మార్క్స్తో పాటు ర్యాంక్స్ కూడా వస్తాయి. సో వీటిలో పెర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ సెకండ్ ఛాన్స్గా వాళ్ళకి బెటర్మెంట్గా కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కేఎల్ ఫేజ్ 2 అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా కోడికత్తి శ్రీను కేసు విచారణ జరుగుతుందంటూ టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. కోడికత్తి శ్రీనును విడుదల చేయాలని కోరుతూ తల్లి సావిత్రి, అన్న సుబ్బరాజు చేస్తున్న దీక్షలకు టీడీపీ మద్దతు తెలిపింది. టీడీపీ ఎస్సీసీల ఆధ్వర్యంలో అజిత్ సింగ్ నగర్ టీడీపీ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ఈ దీక్షకు మద్దతు తెలియజేశారు. టీడీపీ దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. శ్రీను విడుదలయ్యే వరకు ఆయనకు కుటుంబ సభ్యులకు తెదేపా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో నవనీతం సాంబశివరావు, తెదేపా ఎస్సీసీల నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలోనే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున రాష్ట్రంలో తన సొంత రాజకీయ ప్రయోజనాల్లో భాగంగా కోడికత్తి శ్రీనుని ఈరోజు విశాఖపట్నంలో తన మీద హత్యాయత్నం అని చేయించుకుని మరి ఏదైతే కోడికత్తితో గీవించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినాక తన లక్ష్యం నెరవేరినాక ఇవాళ ఒక దళిత కుటుంబానికి అన్యాయం చేశాడు. ఈరోజు 5.5 సంవత్సరాలు భారతదేశంలో 307 సెక్షన్ ప్రకారం పెట్టినటువంటి ఏ కేసులో కూడా ఇంతకాలం బెయిల్ రాకుండా చరిత్రలో ఎప్పుడూ లేదు. ప్రధానమంత్రులు మర్డర్ అయ్యారు, మాజీ ప్రధానమంత్రులు హత్యకు గురయ్యారు, కానీ అందరికీ బెయిల్ వచ్చినాయి. ఇక్కడ ఏమీ జరగనటువంటి కేసులో కోడికత్తి శ్రీనివాస్కి ఎందుకు బెయిల్ రావట్లేదు? ఎందుకు రావట్లేదనంటే ఆయన బయటకు వస్తే శ్రీనివాసు కుట్రకోణం మొత్తం బయట పెడతాడు మీడియా ముందు. జగన్మోహన్ రెడ్డి బండారం అంతా బయటకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బండారం బయటకు వస్తే ప్రజలు చిదరించుకుంటారు. ఈ రాష్ట్రంలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున కోర్టుకి హాజరవ్వకుండా, కోర్టుకి అటెండ్ కూడా కాకుండా, సాక్ష్యం చెప్పకుండా అజ్మీర్ షరీఫ్ కాజా గరీబ్ నవాజ్ మహాత్ముల వారి ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీలో మత సామరస్యానికి ప్రతీకగా విరాజిల్లుతున్న ఆస్థానా ఏ గరీబ్ నవాజ్ అజ్మీర్ షరీఫ్ కాజా బాబా ఆశ్రమం 8వ వార్షికోత్సవ వేడుకలో అజ్మీర్ షరీఫ్ కాజా గరీబ్ నవాజ్ మహాత్ముల వారి ఉరుసు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉరుసు ఉత్సవాల సందర్భంగా గంధం జెండా మహోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్దలతో నిర్వహించారు. కాజా బాబా ఆశ్రమంలో గార్మీ ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. పఠాన్ ఖాన్ గారు ఉరుసోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన వారికి భోజన సదుపాయం కానివ్వండి, చాలా పఠాన్ గారు వారి స్నేహితులు అందరూ కలిసి ఏదైతే అజ్మీర్లో ఉత్సవాలు జరుగుతుంటాయి ఉరుసు ఉత్సవాలు, అదే రకంగా ఇక్కడ జరిగే విధంగా చాలా చక్కగా చేస్తున్నందుకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేశంలో చరిత్ర కలిగినటువంటి జగద్గురువులు మహనీయులు హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ 800 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి రావటం, వారు స్వచ్ఛ మార్గాన్ని ప్రజలకు ఇస్లాం మార్గాన్ని చూపించి ఎన్నో మహిమలు చూపించి ఇవాల్టి కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లిం అనే భేదం లేకుండా రామతత్వం, యేసుతత్వం, ఇస్లాం తత్వం, భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా మానవత్వం కలిగినటువంటి అజ్మీర్ దర్గాలో ప్రతి ఒక్కరూ సందర్శిస్తారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి మన అజ్మీర్ రాజస్థాన్లో ప్రసిద్ధిగాంచిన అజ్మీర్ దర్గా ఉరుసు సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆశ్రమం నందు ఉరుసు కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జీలైన శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అట్లాగే ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు ఎండి రూహుల్లా గారు, నగర డిప్యూటీ మేయరు అవుతూ శైలజారెడ్డి గారు, అట్లాగే మన కార్పొరేటర్లు షైనా సుల్తానా గారు అని ఇన్ఛార్జీలు కానీ అందరూ ఇక్కడ పాల్గొని ఇక్కడ ఘనంగా ఉరుసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అట్లాగే ఇది కుల మతాలకి అతీతంగా ఇక్కడ ఆశ్రమం అనేది ఒక ఏర్పాటు చేయడం ఉంది. ఇది మన ఉమర్ పఠాన్ ఖాన్
అయోధ్య ఆలయ ప్రారంభం రోజును సెలవు దినంగా ప్రకటించాలంటూ భాజపా ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి అయోధ్యలో శ్రీరామచంద్రుడి ఆలయ ప్రారంభం సందర్భంగా ఈరోజు ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల పైబడి ప్రజలందరూ మతాలు కులాలకు సంబంధం లేకోకుండా రామరాజ్య స్థాపకుడైనటువంటి శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తారు, పూజిస్తారు, వారి ఆలోచనను ఆచరిస్తారు. ఈ సందర్భంగా ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ అందులో భాగస్వాములు కావాలని భారత ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా హిందువుల మనోభావాలు, హిందువుల భక్తి శ్రద్ధలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మందికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మాదిరి పాటించాలని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తుంది. తక్షణం సెలవు దినంగా ప్రకటించాలని బీజేపీ కోరుతుంది. దళితులను ఇక మోసగించలేరంటూ వారు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయంటూ టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని చిట్టినగర్ కూడలి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడికత్తి కేసులో శ్రీనును 5 ఏళ్ల పాటు జైల్లోనే ఉండేలా కుట్ర చేసిన మోసగాడు సీఎం జగన్ అన్నారు. అంబేద్కర్ 206 అడుగుల విగ్రహాన్ని చూపించి దళితులను మోసగించాలని చూస్తున్న విషయాన్ని వారు గమనిస్తూనే ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలవాలంటూ పిలుపునిచ్చారు. విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో చిట్టినగర్ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఎస్సీ సెల్ తరపున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఆవిష్కారానికి వచ్చిన ముఖ్యమంత్రి దళితులకి అన్యాయం చేసిన సంగతి మనం అందరం ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అతను అధికారంలో రావడానికి కోసం దళితుల్ని వాడుకొని దళితుల ఓట్లని అతను సొంత ప్రయోజనాల కోసం వాడుకొని నేను నా దళితుల సోదరులని చెప్పుకుంటూ పాదయాత్రలు నడుస్తూ ఆ రోజు విశాఖపట్నంలో పాదయాత్ర అనంతరంతో ఎయిర్పోర్ట్లో వెళ్ళేటప్పుడు కోడికత్తి సీను ఏపీసీసీ అధ్యక్షురాలిగా 21వ తేదీన షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలియజేశారు. ఆదివారం ఉదయం కడప నుండి ఆమె ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా విజయవాడలోని ఆహ్వానం కళ్యాణ మండపానికి చేరుకుని ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపడతారు. అనంతరం ఆమె కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. షర్మిల శనివారం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఇడుపులపాయ చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులర్పించనున్నారు. 21వ తేదీ నాడు 10 గంటలకి విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తారు. అక్కడి నుంచి ర్యాలీగా బందర్ రోడ్లో ఉన్నటువంటి ఆహ్వానం అనేటువంటి ఒక కళ్యాణ మండపంలో, ప్రైవేట్ కళ్యాణ మండపంలో పార్టీ శ్రేణులు అందరినీ కూడా కలుస్తారు. అక్కడ లాంఛనంగా పార్టీ యొక్క బాధ్యతలను స్వీకరించి పార్టీ పెద్దలందరూ కూడా ఆవిడకి దీవెనలు అందిస్తారు. దాని తర్వాత 2 గంటలకు ఆంధ్రరత్న భవన్కి రావడం జరుగుతుంది. పార్టీ కార్యాలయంలో 2 గంటలకి పిసిసి అధ్యక్షురాలి యొక్క హోదాలో ఆవిడ ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకి, అంటే 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి
కడప ఎయిర్పోర్ట్లో దిగి కడప నుంచి నేరుగా ఇడుపులపాయకి వెళ్ళి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించి 21వ తేదీ ఉదయం 10 గంటలకు విజయవాడ. గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో దారుణం జరిగింది. వైద్యుల నిర్లక్ష్యంతో 8 ఏళ్ల బాలుడు మృత్యువాత పడ్డాడు. వైద్యుల నిర్లక్ష్యంతో 8 ఏళ్ల బాలుడు అఖిల్ మృతి చెందాడు. గత 3 రోజుల క్రితం తలకు గాయమై ఆసుపత్రిలో చేరిన బాలుడు 3 రోజులుగా వైద్యం అందించకుండా వైద్యులు గాలి కుదిలేశారు. అఖిల్ పరిస్థితి సీరియస్ గా ఉందని కుటుంబ సభ్యులు వైద్య అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోకపోవడంతో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న ప్రభుత్వ దవాఖానాలపై పేదలు ఆశలు వదులుకునే దారుణ పరిస్థితి నెలకొంది. ఈరోజు అఖిల్ అనే 8 సంవత్సరాల పిల్లవాడు సడన్గా జీజీహెచ్ హాస్పిటల్లో చనిపోయాడని చెప్పి ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అయితే మేము వెరిఫై చేశాము. వెరిఫై చేసిన పిమ్మట ఆర్ఐసీలో పి అఖిల్ అని 8 సంవత్సరాల బాలుడు చనిపోయినట్టుగా తెలియవచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా వారి యొక్క పేరెంట్స్ ఇట్లా అశ్రద్ధ గురించి మా డ్యూటీలో ఉన్న ఆర్ఎంఓ గారికి కానీ లేదా పోలీస్ అవుట్ పోస్ట్లో కానీ లేదా కొత్తపేట పోలీస్ స్టేషన్లో కానీ ఇట్లా అశ్రద్ధతో వైద్యం చేయడం వల్ల చనిపోయాడని ఎక్కడ కూడా వారి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరగలేదు. మేము అట్లాగే సూపరింటెండెంట్ గారు డాక్టర్ గారిని వెరిఫై చేసి ఏం జరిగింది ఏంటి అనేది కనుక్కోవడం కూడా జరిగింది. ఒకవేళ ఏదైనా వారికి కనుక ఎటువంటి అనుమానం ఉన్నట్టయితే కనుక వారి డ్యూటీ ఆర్ఎంఓ గారిని కలిసినా కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అవుట్ పోస్ట్లో కలిసినప్పుడు నెగ్లిజెన్స్ కూడా జరిగిందని ఆల్రెడీ ఆ పిల్లవాడిది ఎమ్మెల్సీ కేసు అండి. ఎక్కడి నుంచి పట్టడం వలన తలకి దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది. 8 years బాయ్ అండి. ఇంటి నుంచి గాలిపటం వేస్తూ పడిపోయాడు. పడిపోతే పేషెంట్ ఇక్కడ తీసుకొచ్చారు. పేషెంట్ జీసీఎస్ తీసుకొస్తే బాగానే ఉంది కదా అని చెప్పి మన వాళ్ళు వెంటనే చూసి స్కాన్ చేశారు. స్కాన్ మిగతా రక్త పరీక్షలు అన్నీ చేశారు. చేసేసరికి స్కాన్లో బ్లీడ్ ఉంది, కానీ అది మరీ ఆపరేషన్ చేయాలంతగా లేదు. సరే చిన్నపిల్లవాడు కదా వెయిట్ చేద్దాం అని మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా మెడికల్ పరంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అలా 2 రోజులు బాగానే ఉన్నాడు. 2 రోజులు కూడా స్కాన్ చేసాం. స్కాన్ చేస్తే స్కాన్లో ఎక్కడ కూడా పెరిగినట్టు ఎక్కడ కనపడలేదు. దాంతో రోజు రౌండ్ చేస్తూ బాగానే ఉన్నాడు. ఆ విషయాలన్నీ కూడా పేషెంట్ అటెండర్స్కి ఎప్పటికప్పుడే ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కూడా అంగీకరించారు. అలాగే హెడ్ ఇంజరీ కదా, ఎప్పుడైనా రిస్క్ ఉంటే ప్రాణ ప్రమాదం ఉండొచ్చని ముందే చెప్పాం. అది కేసీలో కూడా మా వాళ్ళు క్లియర్గా రాశారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇంకా కొనసాగుతోంది. ప్రజా సంఘాల నేతలు, రైతు సంఘాల ప్రతినిధులు అంగన్వాడీల సమ్మెకు మద్దతు పలికారు. అంగన్వాడీల వేతనాలు పెంచే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని ఈ సందర్భంగా నేతలు హెచ్చరించారు. 9 రోజుల నుండి అంగన్వాడీలు నిరవధిక సమ్మె చేస్తా ఉన్నా ప్రభుత్వానికి చీమగుట్టినట్లేదు, మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అంతేకాదు ముఖ్యమంత్రి గారు కనీసమైనటువంటి వాళ్ళని పిలిచి మాట్లాడటానికి కూడా ముందుకు రావటం లేదు. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతున్నారు. వాళ్ళు తెలంగాణలో 13,500 జీతం ఇస్తున్నారు, ఇక్కడ 2,000 తక్కువగా ఉంది. నేను అధికారంలో రాగానే అక్కడికంటే ఇంకో 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను ఆయనే మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు. ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోరు? ఇది కూడా 5 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో కూడా అమలు చేయలేదు. ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నారు, మంచిదే. అంబేద్కర్ విగ్రహం అంటే 9 రోజులుగా తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించడం కాకుండా మొండిగా వ్యవహరిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామని, నిరవధిక సమ్మెలో నుంచి విరమించుకోకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పేసి అనేక రకాల బెదిరింపులకు పాల్పడుతుంది. ఈ రకమైన బెదిరింపులు సరైనది కాదు అని చెప్పేసి ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి దళితులకు ద్రోహం చేశారంటూ మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో వైకాపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న తామునకాండకు నిరసనగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ శ్రేణులు, ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు. కోడికత్తి శ్రీనుకి న్యాయం చేయాలి, దళితులపై తామునకాండ ఆపండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం
పార్టీ కార్యాలయం నుండి ఏ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదని ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి చేశారని, అసాంఘిక శక్తులు అధికార పార్టీ రౌడీ ముఖులు దళితులపై దామనకాండ సాగిస్తున్నారని, ఎటువంటి చర్యలు లేవని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో దళితులపై 6,000కు పైగా దాడులు, 188 మంది దళితుల్ని హత్య చేశారని అన్నారు. కోడికత్తి సీనుని రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్రమ కేసు బనాయించి ఎన్నికల్లో గెలవాలి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లటానికి కోడికత్తి డ్రామా ఆడి జగన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచాడు. బాబాయిని గొడ్డలతో చంపించి ఇవాళ సానుభూతి ఓట్లతో 151 సీట్లు ఒక్క ఛాన్స్తో అధికారంలోకి వచ్చి 27 దళిత సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. మోహన్ రెడ్డి గారు 27 దళిత పథకాలు రద్దు చేశావు. ఎస్సీ ఎస్టీ సభ్యాన నిధులని దారి మళ్లించి రైతు భరోసా కేంద్రాలకు ఇచ్చావు. మాకు చెందాల్సిన నిధుల్ని నువ్వు పక్కదారి పట్టించావు. పైగా ఒక అనంతబాబు, ఒక ఎమ్మెల్సీ అనంతబాబుని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని తీసుకొచ్చి నువ్వు పక్కన ఊరేగిస్తున్నావు. ఇంత దారుణమైన, అసలు నువ్వు దళితులను ఒక్కరినైనా 5 సంవత్సరాల్లో చంపిన వాళ్ళని, ఒక్క ఎమ్మెల్యేని కానీ, ఒక్క ఎమ్మెల్సీని కానీ, ఒక్క మంత్రిని కానీ, ఒక్క గోండాని కానీ నువ్వు ఖండించావా? లేదు. అంబేద్కర్ గారి యొక్క విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచించడం అనేది అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రాజకీయ కోణంలో ఈ రోజున అక్కడ విగ్రహం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే అమరావతిలో రేపు రాజధాని మొత్తం అభివృద్ధి అయితే అక్కడ దాదాపు 125 సంవత్సరాల యొక్క సందర్భంగా 125 ఎకరాలు ఇచ్చి దాని స్మృతివనం ఏర్పాటు చేసి అక్కడ ఎంతో హుందాతనంగా చాలా గొప్పగా అంబేద్కర్ గారి విగ్రహం 125 అడుగులు ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు విపరీతంగా జరిగినాయి. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ బొమ్మ ఆవిష్కరణకి వెళ్తున్నారు చాలామంది. నేను ఒకటే చెప్తున్నా దళితులకి, అయ్యా మీరు అక్కడ కట్టింది అంబేద్కర్ బొమ్మ కాదు, దళితుల సావు మీద అంబేద్కర్ బొమ్మను కట్టాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మనందరం గుర్తుపెట్టుకోవాలి, మన మీద ఎస్సీ చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ మీద చట్టాన్ని మన మీదే పెట్టాడు. ఎస్సీల మీద ఎంత దౌర్భాగ్యం. ప్రజలు ప్రభుత్వానికి సాయం చేసే రోజులు రావాలని, ఇదే జై భారత్ పార్టీ లక్ష్యమని ఆ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ వెల్లడించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ లంకా కరుణాకర్ దాస్ జై భారత్ నేషన్ పార్టీలో చేరారు. నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో జై భారత్ నేషన్ పార్టీ అధ్యక్షులు వివి లక్ష్మీనారాయణ సమక్షంలో లంకా కరుణాకర్ దాస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా లంకా కరుణాకర్ దాస్ ను లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వాలను దేహి అని అనగడం కాదు, ప్రజలకు ప్రభుత్వానికే సహాయం చేసే స్థితి రావాలన్నారు. అప్పు, అవినీతి, విధ్వంసం, డ్రగ్స్, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ కావాలన్నారు. ఆ దిశగా పార్టీ పనిచేస్తుందని తెలియజేశారు. నేషనల్ పార్టీలో ఈరోజు శ్రీ లంకా కరుణాకర్ దాస్ గారు పార్టీలో చేరడం చాలా గొప్ప శుభపరిణామం. ఈరోజు వారి జన్మదినం, 67వ జన్మదినం సందర్భంగా ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకొని, ముఖ్యంగా కరుణాకర్ గారిని ఏ విషయంలో మనం మెచ్చుకోవాలంటే, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలు నావి అని భావించి ఆయన వాళ్ళ కష్టాల్లో సహభాగమై వాళ్ళని సహాయం అందజేసే ఒక గొప్ప వ్యక్తి. కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు కాదు, ప్రజలందరూ కూడా తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి వెళ్ళాలని ఆయన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నది చాలా గొప్పగా తీసుకెళ్తారు. అంటే చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసి ప్రజలు సంపాదించే స్థాయికి వెళ్ళాలి, ప్రజలు ఉద్యోగాలు సృష్టించాలి అని ఆయన చాలా చోట్ల ఈ ప్రయోగాలు చేశారు. జై భారత్ నేషనల్ పార్టీ కూడా ఈ విధంగానే కోరుకుంటోంది. ప్రజలు ఆశించే స్థాయి నుంచి వాళ్ళు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి, ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలన్న జై భారత్ నేషనల్ పార్టీ ఉద్దేశాలతో ఆయన ఉద్దేశాలు ఏకీభవించడం వల్ల ఈరోజు వారు ఈ పార్టీకి రావడం చాలా గొప్ప విషయం. వారి యొక్క విశిష్టమైన సేవలు కూడా గుర్తించి ఈరోజు ఆయన్ను జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధ్యక్షుడు. నేను జై భారత్ పార్టీలో జాయిన్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే నేను గత కొంతకాలంగా ప్రజల మధ్యలో ఉండి ఏ పనులైతే చేస్తున్నానో, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి ఆశించి
అనేకమైన ప్రాజెక్టుల ద్వారా వారిని అందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్నానో అదే ఆశయంతో జేడి లక్ష్మీనారాయణ గారు మరి జై భారత్ నేషనల్ పార్టీని పెట్టి ఉండగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఇతరమైన ఆఫర్స్ కూడా వచ్చినప్పటికీ కూడా జై భారత్ పార్టీలో ఉండి ఈ పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని శాసించే విధంగా మేము నిర్ణయం తీసుకోవాలన్న ఉద్దేశంతో అడుగు వేయడానికి మేము ముందుకు సాగుతా ఉన్నాం. ఈ రోజు నుండి గ్రామ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. అట్టహాసంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహావిష్కరణ. అంబేద్కర్ స్మృతి వనాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున వచ్చిన ప్రజానీకం. అంటరానితనాన్ని రూపుమాపడమే లక్ష్యమన్న సీఎం జగన్. కేఎల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి తానేటి వనిత. విద్యార్థులకు చదువుతో పాటు అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వాలంటూ సూచన. కోడికత్తి శ్రీను తల్లి అతని సోదరుడు చేస్తున్న దీక్షకు మద్దతు పలికిన టీడీపీ నేత బోండా ఉమా. శ్రీను కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ. ఈ నెల 21వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న షర్మిల. బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు హాజరవుతారన్న ఏపీసీసీ నేత గిడుగు రుద్రరాజు. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.